నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కడుపులో అల్సర్ గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సురేందర్ రెడ్డి. డాక్టర్తో మాట్లాడాలనుకునే వారు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 040666060336 నంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్తో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. కడుపులో అల్సర్ అనేది ఎందుకు వస్తుందండి? యూజువల్గా కడుపులో అల్సర్స్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ముందు మనం ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలి. ఫస్ట్ అల్సర్స్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే టైంకి మీల్స్ తీసుకోకపోవడం, టైంకి ఫుడ్ సరిగా ప్రాపర్గా తీసుకోకపోవడం వలన యూజువల్గా అల్సర్స్ రావడం అనేది మనం ముఖ్యంగా గమనిస్తాము. ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వలన, తర్వాత ఆల్కహాల్ వలన, లేకపోతే గిన స్మోకింగ్ వలన, తర్వాత ఎక్కువగా రిచ్ స్పైసీ డైట్ ఐటమ్స్, సో కారం ఎక్కువగా ఉన్న పదార్థాలు కానీ పులుపు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వలన, మెంటల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉన్నవారిలో, తర్వాత రెస్పాన్సిబిలిటీ జాబ్స్, సో అలాంటి వారికి ఎక్కువగా ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ లేకపోతే డియోడినల్ అల్సర్స్ కానీ యూజువల్గా రావడం అనేది జరుగుతుంది. సో అల్సర్స్ యూజువల్గా రావడానికి ప్రధానమైన కారణాల్లో ఇవన్నీ మెయిన్గా తీసుకుంటాం. దీనికంటే ఫస్ట్ అండ్ ప్రయర్ మోస్ట్గా మనం తీసుకోవాల్సింది ఫస్ట్ టైమ్లీ మీల్స్ అనేది తీసుకోవడం కంపల్సరీ. సో ప్రాపర్గా తీసుకున్న వాళ్ళకి యూజువల్గా ఇలాంటి అల్సర్ సమస్య చాలా వరకు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఫస్ట్ కాలర్ వెంకట్ ఉన్నారు. వెంకట్ గారు, నాకు ఒక 5 years నుంచి ఎసిడిటీ ఉందండి. ఓకే. నాకు ఆ ఎసిడిటీ తగ్గట్లేదు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ లో నేను ఒకసారి ఎండోస్కోపీ చేయించాను. లీనియర్ అల్సర్స్ ఉన్నాయని చెప్పారు 1 year బ్యాక్. ఓకే. ఒక 3 months 6 months వరకు ఏదో ర్యాబిప్రోజోల్ ఈస్మోప్రోజోల్ ఇచ్చారండి టాబ్లెట్స్ మార్నింగ్. ఓకే. అవి వేసుకున్నా కూడా తగ్గలేదు. అది అల్సర్ తగ్గి ఉండొచ్చు అన్నారు. కాకపోతే తర్వాత మళ్ళీ ఎండోస్కోప్ చేయించలేదు. మళ్ళీ ఎసిడిటీ అయితే నార్మల్ గా ఉందండి. ఓకే. తర్వాత హోమియో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నానండి. ఇక్కడ సమ్ హోమియో డాక్టర్ దగ్గర హోమియో ట్రీట్మెంట్ కంటిన్యూగా 3 months తీసుకున్నాను. అయినా అది టాబ్లెట్స్ వాడేటప్పుడు బాగుంటది, తర్వాత మళ్ళీ నార్మల్ గానే ఎసిడిటీ ఉంటుందండి. ఓకే. ఓకే ప్రాబ్లం అది. యూజువల్గా ఏమవుతుందంటే కినా ఎక్కువగా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది యూజువల్గా ఈ కడుపులో అల్సర్స్ రావడానికి, రెండవది గ్యాస్ట్రిక్ హైపర్ అసిడిటీ, సో యాసిడిక్ సెక్రీషన్స్ ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. సో యాసిడిక్ సెక్రీషన్స్ ఎక్కువ రావడం వలన యూజువల్గా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది స్టిమ్యులేట్ అవ్వడం అనేది జరుగుతుంది. యూజువల్గా డియోడినల్ అల్సర్స్ ఉన్నాయి అని చెప్పి అన్నారు, ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నాను అని చెప్పి అంటున్నారు. ఇవి యూజువల్గా ప్రోటాన్ ఇన్హిబిటర్స్ మాత్రమే. సో యాసిడిక్ సెక్రీషన్స్, ప్రోటాన్ పంప్ అది మాత్రం సప్లిమెంట్, అంటే లోపల యాసిడ్ సెక్రీషన్ని తగ్గించడానికి మాత్రమే పనిచేస్తాయి. బట్ అవి రెగ్యులర్గా వాడుకోవడం వలన కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. బట్ పర్మనెంట్గా తగ్గాలనుకుంటే గిన హోమియోపతి మెడిసిన్స్, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ మేము హోమియోకేర్లో ఇస్తున్నాము. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే గిన చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గీత ఉన్నారు. గీత గారు, హలో. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి అమ్మా. నా పేరు గీత సార్. చెప్పండి. నాకు 5 సంవత్సరాల క్రితం గల్ బ్లాడర్ లో రాయి ఉంటే అది గల్ బ్లాడర్ రిమూవ్ చేశారు సార్. ఓకే. నాకు డియోడినల్ ఆన్సర్ కూడా ఉంది. ఓకే. అప్పటి నుంచి కొంచెం బాధగానే ఉంటుంది, కడుపులో మంటగా ఉంటుంది. ఓకే. ఈ మధ్య కొంచెం బాగా అరుగుదల శక్తి తగ్గింది. ఓకే. గ్యాస్ ఎక్కువ ఫామ్ అవడం, కడుపులో మంటగా ఓకే. అట్లా ఉంటుంది సార్. ఓకే. ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా మేడం? నేను హోమియోపతి మందులు వాడుతున్నాను సార్. ఓకే. రిలీఫ్ ఎలా ఉంది? ఎలా ఉంది? వాడుతున్నప్పుడు బాగానే ఉంటుంది. కొంచెం పులుపు కారం ఇచ్చినప్పుడు కొంచెం చేతులు ఎక్కువ చేతులు రావడం, కొంచెం మంటగా అట్లా ఉంటుంది సార్. ఓకే మేడం. యూజువల్గా దీనికి కొన్ని రకాల జాగ్రత్తలు కూడా పాటించవలసిన అవసరం ఉంటుంది. ఎక్కువగా స్పైసీ డైట్ ఐటమ్స్, అంటే కారం, పులుపు ఇలాంటి డైటరీ ఐటమ్స్ మాత్రం చాలా వరకు, ఫుడ్ పదార్థాలు మాత్రం చాలా వరకు తగ్గించండి. టైమ్లీ మీల్స్ తీసుకోండి. ఎక్కువగా స్ట్రెస్ రిలేటెడ్ జాబ్స్ లాంటివి కానీ, స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నా కూడా రాత్రికి వేళకు నిద్రపోవాలి. సో ఇలాంటివన్నీ హ్యాబిట్స్ చేస్తూ టైం ప్రకారం మీల్స్ తీసుకోవడము, టైం ప్రకారం ఫ్రూట్స్ లాంటివి ఏవైనా తీసుకుంటూ ఉంటే గిన చాలా వరకు ఈ యాసిడిక్ సెక్రీషన్స్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇంకా స్టిల్ మీకు సిమ్టమ్స్ అనేటివి ఎక్కువగా ఛాతిలో మంటగా ఉండడము, తర్వాత కడుపు మొత్తం ఫుల్గా ఉన్నట్టు అనిపించడము, ఉబ్బరంగా ఉండడము, కడుపులో మంట వచ్చినట్టు ఇట్లాంటి సిమ్టమ్స్ స్టిల్ వస్తూ ఉంటే గిన ఒకసారి హోమియోకేర్ రిపోర్ట్స్ తీసుకొని రండి. డెఫినెట్గా స్టడీ చేసి అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇస్తారు, చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అల్సర్ ఎన్ని రకాలుగా ఉంటుందండి?
యూజువల్గా మనం చాలా రకాల అంటే 3 to 4 టైప్స్ ఆఫ్ అల్సర్స్ అని మనం చూస్తాము. గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటాము, డియోడినల్ అల్సర్స్ అంటాము. సో టోటల్గా మనం చూస్తే గిన పెప్టిక్ అల్సర్ డిసీజెస్ అని అంటాం. సో దీంట్లో ఏమవుతుందంటే గిన కడుపులో మంటగా ఉండడము, ఛాతి ఎపిగ్యాస్ట్రిక్ సెన్సేషన్లో యూజువల్గా స్టెర్నం కింది భాగంలో ఛాతిలో మొత్తం విపరీతమైన మంటగా ఉన్నట్టు ఉండడము, తర్వాత కడుపు మొత్తం ఉబ్బరంగా ఉండటము, తర్వాత ఏదైనా కారం లాంటి పదార్థాలు తీసుకున్న వెంటనే 2 to 3 అవర్స్ తర్వాత సివియర్గా మంట లాంటిది రావడము, ఛాతిలో మొత్తం సివియర్గా బర్నింగ్ సెన్సేషన్ లాంటిది ఉండడం అనేది, మనం పుల్లటి తేన్పుల్లాగా బయటికి రావడం అనేది కూడా మనం ముఖ్య లక్షణాల్లో ఎక్కువగా చూస్తాము. దీనికి టైమ్లీ మీల్స్ తీసుకోవడము, ప్రాపర్గా స్లీప్ తీసుకోవడం లాంటిది ఎక్కువగా మనం చేస్తే చాలా వరకు తగ్గించుకునే అవకాశం. నెక్స్ట్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్, సురేందర్ రెడ్డి గారు. నమస్తే సార్, చెప్పండి. సార్ అది మార్నింగ్ స్టమక్ అంతా కొద్దిగా మంటగా అనిపిస్తుంది సార్. ఓకే. ఏదైనా పులుపు కానీ ఏదైనా తీసుకుంటే స్టమక్ కొద్దిగా టైట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఓకే. అది ఎందుచేత అంటే సార్ దానికి ఏదైనా పరిష్కార మార్గం ఏదైనా? యూజువల్గా అది ఎండోస్కోపీ లాంటిది ఏమైనా చేయించారా? సరే, అది అంటే 1-2 సార్లు వెళ్ళానండి. టాబ్లెట్స్ ఇచ్చారు, ఎర్లీ మార్నింగ్ వేసుకోమని చెప్పారు. అవునండి. అది వేసుకుంటే క్యూర్ అయిపోతుందని అన్నారు, కానీ వేసుకున్నప్పుడు బాగుంటుంది, తర్వాత నార్మల్గా సేమ్ సిమ్టమ్స్ అలాగే కనపడుతున్నాయి. సో దీనికి ఏంటంటే గిన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ లాంటిది హోమియోపతిలో ఇస్తున్నామండి. సో ఇలాంటివి తీసుకుంటే గిన చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే లోపల అసిడిక్ సెక్రీషన్, హైపర్ అసిడిటీ సెక్రీషన్స్ ఎక్కువగా అయిపోయి గ్యాస్తో ఫామ్ అయిపోయినట్లు ఉండడము. దీంట్లో ఏమవుతుందంటే రిపీటెడ్గా లోపల ఇన్ఫ్లమేషన్, తర్వాత ఎరోషన్తో పాటు ఈ కడుపులో పుండ్లు లాంటివి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ అల్సర్స్ అంటే నథింగ్ బట్ పుండ్లు లాంటివి. సో కడుపులో లోపల ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్లో పుండ్లు లాంటివి తయారై ఎంతవరకు మనం ఫుడ్ తీసుకున్న వెంటనే ఆ పుండు మీద ఈ ఆహారం పడటం వలన ఎక్కువగా లోపల నుంచి బర్నింగ్ సెన్సేషన్ రావడం అనేది మనం ముఖ్యంగా గమనిస్తాము. సో దీనికి ఏం చేయాలంటే గిన రెగ్యులర్గా టైమ్లీ మీల్స్ తీసుకోవడము, చాలా ఎక్కువగా పాలు, మజ్జిగ లాంటివి స్పైసీ డైటరీ ఐటమ్స్కి చాలా వరకు అవాయిడ్ చేసి టైమ్లీ మీల్స్ తీసుకోవాలి. చాలా వరకు యోగా లాంటిది కూడా ప్రాక్టీస్ చేస్తే తర్వాత టైమ్లీ మీల్స్ తీసుకోవడం, స్ట్రెస్ లాంటివి తగ్గించుకొని ప్రాపర్గా స్లీప్, తర్వాత ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు స్టిల్ పెయిన్ లాంటిది ఎక్కువ వస్తే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ తీసుకుంటే చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భాస్కర్ రావు ఉన్నారు. భాస్కర్ రావు గారు, చెప్పండి డాక్టర్తో ప్రాబ్లం ఏంటో. భాస్కర్ రావు గారు కొంచెం పెద్దగా మాట్లాడండి. రైట్, అల్సర్ లక్షణాలు ఎలా ఉంటాయండి? సో అల్సర్ లక్షణాలు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఛాతిలో మండటం లాంటిది, రెండవది కడుపు మొత్తం బిగ్గరగా ఉబ్బినట్టు ఉండడము, తర్వాత ఎక్కువగా సివియర్గా ఏదైనా తిన్న వెంటనే సివియర్గా మంట రావటము, తర్వాత కొంచెం తిన్నా ఎక్కువగా ఫుల్ అయిపోయినట్టు ఉండడము. సో దీంతో ఏమవుతుందంటే ఇండైజెషన్ లాగా ప్రాబ్లం ఫీల్ అవ్వడము, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడము, తీసుకోకపోయే ముందు వామిటింగ్ సెన్సేషన్ అంటే కొద్ది కూడా తినలేకపోవడము. సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో తిన్న తర్వాత కూడా మనకు 3-4 రకాలుగా అంటే ఒక 3 to 4 అవర్స్ తర్వాత యూజువల్గా పెయిన్ రావడం అనేది మనం ముఖ్యంగా గమనిస్తాము. దీంతోపాటు కడుపు మొత్తం టైట్గా ఉండిపోవడము, ఛాతి మొత్తం బర్నింగ్ సెన్సేషన్ అంటే మంటలాగా, విపరీతమైన మంటలాగా రావడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే గ్యాస్ అండ్ ఎసిడిటీగా యూజువల్గా కన్సిడర్ చేసి కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. దీంతోపాటు ఇంకా కొన్ని లక్షణాల్లో ఏమవుతుందంటే కొందరికి వామిటింగ్ సెన్సేషన్ లాగా బ్లడ్ కూడా పడడము, తర్వాత మోషన్లో కూడా మెలీనా అంటారు, సో బ్లడీ ఫీసెస్. సో ఇలాంటి లక్షణాలు కూడా ఎక్కువగా మనం చూస్తుంటాం. డాక్టర్ సుధాకర్ రావు ఉన్నారు. సుధాకర్ రావు గారు, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే. నాకు కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉండింది సార్. 4-5 డాక్టర్ల దగ్గర చూపించాను నేను. ఓకే. కాకపోతే ఏంటంటే ఒక డాక్టర్ బ్లడ్ టెస్ట్ అన్ని తీశారు, యాంజియోగ్రామ్ కూడా వేసారు సార్ 2 దగ్గరలో. ఓకే. వేసిన తర్వాత కూడా ఏంటంటే గ్యాస్ ఎండోస్కోపీ వేసారు సార్. ఓకే. ఎండోస్కోపీ వేసిన తర్వాత కూడా మందులు రాశారు సార్. ఒక దగ్గర డాక్టర్ కొద్ది రోజులు మందులు ఇచ్చాడు. ఓకే. అయినా తగ్గలేదు. ఓకే. తర్వాత ఇంకో డాక్టర్ బాగా చూస్తారన్న తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎండోస్కోపీ చేశాడు ఆయన.
ఒక నెల రోజులు మందులు ఇచ్చాడు సార్. ఓకే. ఆ మందులు ఇచ్చిన తర్వాత కూడా మందులు సదరంగా ఇది లేకుండా కొంచెం తేపులు ఎక్కువ వస్తూ ఉన్నాయి సార్. కొంచెం డైట్ తీసుకున్నా కానీ తేపులు ఎక్కువ రావడం. ఓకే. కానీ కడుపు ఎండోస్కోపీ చేసి ఏమన్నారు? అంతకుముందు కడుపు లావుగా లేదు, మామూలుగా సన్నగా ఉంటాను నేను. ఓకే. కానీ ఇది గ్యాస్ ట్రబుల్, ఇది అటాక్ అయిన కాడి నుంచి కడుపు కూడా కొంచెం లావుగా బిర్రుగా అనిపిస్తుంది. కొంచెం జస్ట్ డైట్ కొంచెం తిన్నా కానీ సార్. ఓకే. ఓకే సార్. యూజువల్గా ఏమవుతుందంటే హైపర్ అసిడిటీ సిమ్టమ్స్లో హైపర్ అసిడిటీ ఉండడం వలన హెచ్ బ్యాక్టీరియా పైలోరీ అనేది యూజువల్గా బ్యాక్టీరియల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ డిసీజ్ రావడానికి, పెప్టిక్ అల్సర్ డిసీజ్ రావడానికి ముఖ్యమైన కారణము. దీంతోపాటు మీరు స్పైసీ డైటరీ ఐటమ్స్ కూడా చాలా వరకు తగ్గించండి. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి, మజ్జిగ లాంటివి, పాలు లాంటివి ఎక్కువగా తీసుకోండి. దీంతో పాటు తీసుకుంటూ ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదిస్తే డెఫినెట్గా మీకు గ్యాస్ అండ్ అసిడిటీ కంప్లీట్గా తగ్గించుకునే అవకాశం, తర్వాత కంప్లీట్గా తగ్గించే మెడిసిన్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి వచ్చేసి సంప్రదించి తీసుకుంటే చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంజునాథ్ రెడ్డి ఉన్నారు. మంజునాథ్ రెడ్డి గారు చెప్పండి డాక్టర్తో. చెప్పండి. హలో, నమస్తే సార్, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ నాకు మామూలు ఫుడ్ తిన్న తర్వాత హెరిటేజ్ హెర్నియా అని ఇంతవరకు చూపించుకున్నాను సార్. ఏంటంటే ఫుడ్ సైట్ పంపింగ్ చేస్తుంది సార్, మళ్ళీ నోట్ సైట్ రివర్స్ పంపింగ్ అయితే ఉంటుంది. అది ప్రాబ్లం నేను గ్యాస్ట్రైటిస్ చెకప్ చేసుకున్నప్పుడు ఓకే హెరిటేజ్ హెర్నియా అని చెప్పినారు సార్. కొద్దిగా డైరెక్ట్ అయిపోయింది పైప్ వచ్చేసి మీకు హెర్నియా అని చెప్పారా? హెర్నియా, ఓకే. ఇంగ్వెనల్ హెర్నియా అని చెప్పారు అని చెప్తున్నారు. సో దీంట్లో ఏంటంటే ఇంగ్వెనల్ హెర్నియాలో యూజువల్గా రైట్ సైడెడ్ ఉందా లెఫ్ట్ సైడెడ్ ఉందా చూడడం అనేది జరుగుతుంది. దీని లోపల చిన్న బల్జింగ్ లాంటిది ఇంగ్వెనల్ రీజన్లో కనపడడం అనేది జరుగుతుంది. సో దానివలన సివియర్గా పుల్లింగ్ పెయిన్ ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో స్టాండింగ్ ఆన్ అగ్రివేషన్, తర్వాత వాకింగ్ చేసేటప్పుడు ఎక్కువగా పెయిన్ రావడం అనేది మనం ముఖ్యంగా గమనిస్తాము. దీనికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. ఒకసారి తీసుకుంటే ఒకసారి హోమియోకేర్ సంప్రదించండి, మంచి వైద్యం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లక్ష్మీ నరసింహ ఉన్నారు. లక్ష్మీ నరసింహ గారు చెప్పండి. మేడం, కడుపులో నొప్పి ఉంటుంది. ఏదైనా పచ్చిమిరపకాయల కారం కానీ లేకపోతే ఏదైనా మసాలాలు కానీ తిన్నప్పుడు విపరీతంగా కట్టు వస్తుంది మేడం. ఓకే. నొప్పి వస్తుంది, కడుపు నొప్పి ఇట్లా రైట్ సైడ్ లో కింది బాగానే నొప్పి వస్తుంది సార్. ఓకే. నొప్పి గురించి మొత్తం స్కానింగ్ ఇట్లా కంప్లీట్ గా తీసినారు సార్. అసలు రిపోర్ట్ లో మాత్రం ఏం రాలేదు. ఓకే. అయితే సార్ ఏమన్నాడంటే, సర్జన్ సార్ ఏమన్నాడంటే ఆ లోపల ప్రోస్టేట్ గ్రంథిలో బ్యాక్ సైడ్ లో ఏదో ఇన్ఫెక్షన్ అన్నాడు. ఒక 5 days మెడిసిన్ రాసింది సార్. అయితే రాసిస్తే అవి వేసుకున్నా గానీ మళ్ళీ ఒక నెల తర్వాత అసలు నొప్పి ఎప్పుడో తెలియదు, అది వేసింది. ఇక ఓకే. నొప్పి వచ్చిందంటే ఇక మొత్తానికి కడుపులో ఉన్నది మొత్తం వామిటింగ్స్ చేసుకున్న తర్వాత కానీ తగ్గదు, లేకపోతే ఇక అట్లే ఉంటుంది కంప్లీట్ గా. ఓకే. అదే ప్రాబ్లం ఉన్నా సార్, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఓకే సార్, మీ లక్షణాలు ఇవన్నీ ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ తీసుకొస్తే ఎంతవరకు డిసీజ్ ప్రోగ్రెస్లో ఉంది అనేది మనం చూసి ప్రాపర్గా మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ తీసుకెళ్ళండి. డెఫినెట్గా కేస్ స్టడీ చేసి మీకు అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇస్తారు. చాలా వరకు ప్రాబ్లం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సునీల్ కుమార్ ఉన్నారు. సునీల్ కుమార్ గారు నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నాకు హైట్ ప్రాబ్లం సార్. 5'3" ఉంటాను సార్ నేను. ఓకే. నా ఏజ్ 92లో పుట్టాను సార్. ఓకే. 20 సార్ నా ఏజ్. ఓకే. 2013కి నాకు 21 వస్తాయి సార్. ఓకే. హైట్ పెరగాలి సార్. నేను ప్రాబ్లం ఇప్పుడు ఎంత ఉన్నారు హైట్? 5'3" ఉన్నాను సార్. ఓకే. దీనికి మెయిన్గా ఏంటంటే మాల్ న్యూట్రిషన్ వలన లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన యూజువల్గా ఈ హైట్ గ్రోత్ రిటార్డేషన్ రావడం అనేది జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే ప్రాపర్గా ఫుడ్ తీసుకోవడము, దీంతోపాటు ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవడము,
తర్వాత ఎక్సర్సైజెస్ లాంటివి బెండింగ్ బ్యాక్వర్డ్స్ ఎక్సర్సైజెస్, తర్వాత పుల్అప్స్, పుషప్స్ ఇలాంటివి చేయడం వలన చాలా వరకు ఈ హైట్ గ్రోత్లో మీకు ఇంప్రూవ్మెంట్ కనబడే అవకాశం ఉంటుంది. ఇంకా మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ తీసుకెళ్ళండి, ఏవైనా చేయించి ఉంటే గిన. దాంతోపాటు గ్రోత్ హార్మోన్ లెవెల్స్ కూడా హార్మోనల్ ఎస్ఐ చేసి ఒకసారి చూస్తారు. దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ తీసుకుంటే డెఫినెట్గా హైట్ పెరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విజయలక్ష్మి గారు చెప్పండి. నమస్తే డాక్టర్ ఉన్నారు, మేడం. చెప్పండి. హలో, అదే అండి, నాకు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ఎప్పటి నుంచి ఉందమ్మా? ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఓకే ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదండి. ఓకే ఓకే ఎండోస్కోపీ లాంటిది ఏమన్నా చేశారమ్మా? ఏం లేదండి, మామూలుగా డాక్టర్ గారు చూసి మెడిసిన్ ఇవ్వడం తినడమే అవుతుంది. ఓకే ఓకే అమ్మా, ఇది గ్యాస్ అండ్ ఎసిడిటీ ఎక్కువగా ఉంది. సో దీంట్లో ఏంటంటే కినా యూజువల్గా గ్యాస్ట్రిక్ ఎరోషన్స్ ఉండడం వలన, ఇన్ఫ్లమేటరీ సైన్స్ ఉండడం వలన యూజువల్గా తిన్న ఫుడ్ డైరెక్ట్గా ప్రాపర్గా డైజెషన్ కాకపోవడము, కడుపులో మంటగా ఉన్నట్లు కనపడుతుంది. సో ఒకసారి మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదిస్తే డెఫినెట్గా వాళ్ళు మంచి మెడిసిన్స్ అడ్వాన్స్ చెప్పండి అమ్మా. ఓకే, దీంట్లో ఏంటంటే గిన అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇస్తున్నాము. సో తీసుకుంటే గిన చాలా వరకు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే గిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, తర్వాత లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండదు. సో డెఫినెట్గా మీరు సంప్రదిస్తే గిన మంచి వైద్యం అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడే ముందు జీవన రేఖలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ1.